వారు దానిని నెరవేర్పు దేవుడు జరిగించారు. అలాంటి గొప్ప సాక్ష్యాలు పొందుకున్న స్త్రీలు మనకి బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. అదే విధంగా మనం చూస్తూ ఉంటుంటే యేసయ్య కూడా మన పక్షాన విజ్ఞాపన చేసే దేవుడే ఉన్నాడు. అందుకే అటువంటి విజ్ఞాపన యేసు ప్రభు దగ్గర నుంచి స్త్రీలుగా మనం పొందుకోవడానికి కూడా దేవుడు మనకు ఎంతగానో సహాయం చేశారు. బైబిల్లో మహిళలు చాలామంది ఉన్నారు మనకు ఆదర్శవంతులుగా. వారిలో కొందరు పేర్లు రాయబడ్డాయి, కొందరు పేర్లు రాయబడలేదు. కానీ వారు చేసిన పేర్లు లేకపోయినా కొందరు చేసిన పనులు మాత్రము బైబిల్లో రాయించిన పరిస్థితులు కూడా మనం చూడటానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నారు. అందుకే ప్రియమైన బిడ్డలారా, మరి పేరు ఊరు ఉన్నా లేకపోయినా సరే చేసిన కార్యాల వలన ఆధ్యాత్మికంగా ఉన్నతమైన శిఖరాలు అధిరోహించిన స్త్రీలు చాలామంది పరిశుద్ధ గ్రంథంలో మనకి కనిపిస్తూ ఉంటారు. వారిలో నేను ఒక స్త్రీని మీకు పరిచయం చేయాలని నేను ఆశపడుతూ ఉంటాను. మరి స్త్రీల సదస్సు కనుక స్త్రీలలో ఉన్న ప్రాముఖ్యతని మనం తెలుసుకుంటే మనం కూడా ఒక స్త్రీగా ఎలాగ దేవుల్లో ముందుకు వెళ్తామో అటువంటి కృప కూడా దేవుడు మనకి ఇస్తాడని నేను ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నాను. 12 గంటలకి నేను వాక్యానికి తీసుకున్నాను సమయం. ఎప్పుడు దాకా చెప్పొచ్చు అంటారు? ఎప్పుడు దాకా చెప్పొచ్చు అంటారు? చెప్పాలి అమ్మా. 1 గంట దాకా చెప్తే సరిపోతుందా? సరిపోతుందా? దేవుని స్తోత్రం కలుగును గాక. మంచిదే. ఎందుకంటే నేను ఈరోజు బయట పేర్లు రాస్తున్న వాళ్ళకి ఒకటి చెప్పాను. ఏంటిదంటే 9:30 నుండి 10 మధ్యలో ఎవరు వస్తున్నారో వారి పేర్లు రాయండి, మీరు వాళ్ళకి ప్రత్యేకమైన బహుమతి ఇస్తానని చెప్పి. సమయము, కాలము ఏమండి, మనకున్న రోజులు చాలా విలువైంది. దేవుని సన్నిధి అంటేనే మనం తీరుబడిగా వెళ్తాం కదా. కొంతమంది మీరు బాధపడొద్దు, కానీ మనం ఏమనుకుంటామంటే వచ్చిన వెంటనే భోజనాలు పెట్టేయాలనుకుంటాం. కానీ మనం వెళ్ళిన పని ఏంటి? మనం ఎందుకు వెళ్తున్నాం దేవుని మందిరానికి? వెళ్తాం వల్ల మనం ఎంతవరకు మేలు పొందుకొని మనము దేవునిలో ఉండగలుగుతున్నాం అన్నది కూడా మనం ఆలోచన చెయ్యాలి. ఈ తొందరపాట్లు కూడా ఎవరిలోకి వస్తాయంటే ఎక్కువగా క్రైస్తవులుగా ఉంటారు. మనం ఉండలేము, హడావిడిగా ఉంటుంది మన పరిస్థితి అంతా కూడా. కానీ ఎంతసేపు మందిరంలో కూర్చున్నాను. ఈవెన్ మనము దేవుని మందిరంకి వెళ్తేనంట 3 hours గడపాలంట ఖచ్చితంగా. దేవుని వాక్యంలోను, ప్రార్థనలోను, పాటల్లో 3 గంటలను మనం గడపాలి. మరి దేవుని వాక్యము 1 గంటన్నా మనము చర్చించుకోవాలి. ఎందుకంటే మన శరీరానికి ఆహారం ఎంత విలువైందో ఆత్మకు కూడా అంత ఆత్మీయమైన ఆహారం మనకు కావాలి. అందుగురించే దేవుని వాక్యంలో ఎదిగే మనందరి జీవితాల్లో కూడాను మరి ప్రభు సన్నిధిలోకి వచ్చిన తర్వాత మనం తొందర పడకుండా ప్రార్థనాపూర్వకంగా ఉంటే దేవుని యొక్క కార్యాలు కూడా మన కుటుంబాల్లో దేవుడు జరిగిస్తారని ప్రభు పేట నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక ఉత్తమమైన తల్లి గురించి మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. యోగ్యమైన తల్లి, ఒక మంచి తల్లి. ఆమె పేరే యునైకే. ఏం పేరు అంటండి? యునైకే. ఆ తల్లి పేరు ఏంటంట? యునైకే. ఒక ఉత్తమమైన తల్లి. చాలామంది కుటుంబాల్లో వారి బిడ్డలు లోకానుసారంగా తిరుగులాడుతూ తల్లిదండ్రుల మాట వినలేని వారు చాలామంది ఉన్నారు. ఈరోజు ఈ మాటను నేను ఎందుకు ఈ తల్లి గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే, ఇక్కడ కూర్చున్న వాళ్ళు అపవాది మన బిడ్డలను వాడు దాడి చేయకుండా, అపవాది ప్రభావం మన బిడ్డల మీద పడకుండా, మరి అపవాది చేతుల్లో నుంచి లేకపోతే వాడి బంధకాల నుండి మన బిడ్డలు మనం ఎలాగ తప్పించుకొని ఒక ఆశీర్వాదకరంగా మార్గాల్లో మన బిడ్డలను ఎలా నడిపించుకోవాలో యునైకేని చూస్తే మనకు తెలుస్తూ ఉంటుంది. అందుకే ఆ తల్లిని మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రభు కొరకు చక్కగా పెంచిన తల్లి తన కుమారుడు. ఇక్కడ మనం చూస్తూ ఉంటుంటే ప్రియమైన బిడ్డలారా, 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదువుదాం ఒకసారి. 2వ తిమోతి 1వ అధ్యాయము 5వ వచనం చదువుదాము. ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లు తలంచుకొని కలుగుటకై అపేక్షించుచు నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుంటూ ప్రకారము నిర్మలమైన మనసాక్షితో
రక్షించిన దేవుని ఎడల కృతజ్ఞతలై ఉన్నాను. ఆ విశ్వాసం ఎదుట మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకేలోను వసించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు ఎవరు స్పష్టంగా సాక్ష్యం పలుకుతూ ఉన్నారు? యునేకే కుటుంబం గురించి పౌలు భక్తుడు ఆయన ఒక సాక్ష్యాన్ని చెప్తా ఉన్నారు. అది ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. బయట వాళ్ళు మన గురించి ఒక మంచి మాట చెప్తే మనకి ఎంత సంతోషమే కదా. మరి దేవుని ఎడల భయభక్తులు కలిగిన ఈ స్త్రీ గురించి పౌలు గారు ఒక మంచి సాక్ష్యం కుటుంబం గురించి చెప్తూ ఉన్నారు. ఏమంటున్నారంటే, నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకలో ఉన్న విశ్వాసాన్ని నేను చూస్తూ ఉన్నాను అని పౌలు గారు ఈ మాటలు మనకి తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, మరి ఈ యొక్క యునేకే గురించి లేకపోతే తిమోతి గురించి మనం చూస్తూ ఉంటుంటే మరలా మనకు అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 1వ వచనంలో కూడా ఈమె గురించి వ్రాయబడి ఉంది. వీళ్ళ కుటుంబ పరిస్థితులు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. వారి యొక్క సమాచారం ఇక్కడ మనకి చక్కగా వ్రాయబడి ఉంది. ఒకసారి చదువుదాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 1వ వచనాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉంటుంటే, పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన యూదురాలు కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. పొందినవాడు. సరిపోతుందండి. అక్కడ మనం చూస్తూ ఉంటుంటే తిమోతి యొక్క తండ్రి అంటే యునేకే భర్త గ్రీసు దేశస్థుడు. తాను మాత్రము యునేకే ఏ దేశస్థురాలు అంటే ఆమె యూదురాలు. యునేకే ఎవరంటండి? యూదురాలు. తన భర్త మాత్రము గ్రీసు దేశస్థుడు. వీరు కుమారుడు పేరు ఏం పేరంట? తిమోతి. ఇప్పుడు తిమోతి తల్లిదండ్రులు ఎవరు? పేర్లేంటి వాళ్ళ పేర్లు? యునేకే. ఆ తండ్రి పేరు రాయలేదు కానీ గ్రీసు దేశస్థుడు అని మనము వినటానికి మరి దేవుడు ఆ ఊరు ప్రాంతాన్ని ఎత్తిపెట్టి ఆయన గురించి మనకు పరిచయం చేస్తూ ఉన్నారు. యునేకే వీరికి చక్కటి కుమారుని కలిగిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. తిమోతి ఈమె గురించి మనం చూస్తూ ఉంటుంటే తన భర్త గ్రీసు దేశస్థుడు, ఈమె యూదురాలు. వీళ్ళ ఆచారాలు వేరు, భార్య భర్తలు ఇద్దరు ఆచారాలు వేరు, వాళ్ళ పరిస్థితులు వేరు, వాళ్ళు నిబంధనలు వేరు, వారు చేసే పనులు వేరు. ఎందుకు అంటే మరి ఇక్కడ చూస్తే గ్రీసు దేశస్తులు ఎప్పుడు కూడా ఒక క్రొత్త జ్ఞానాన్ని పొందుకుంటూ ఒక క్రొత్త విధానాన్ని తెలుసుకోవడానికి వారు క్రొత్త అలవాట్లు నేర్చుకొని క్రొత్త అన్నీ కూడా కనిపెట్టే అలవాట్లు గ్రీసు దేశస్తులకు ఉంది. యునేకే యూదురాలు ఎక్కువగా యూదులు ఎక్కువగా ఆశించేది ఏంటిదంటే అద్భుతాలు ఆశిస్తారు. వాళ్ళు అద్భుతాలు కావాలని కోరుకునే ప్రజలు యూదులందరూ కూడా. అయితే వీరిరువురికి కూడా సాంప్రదాయాలు వేరు. ఇలాంటి పరిస్థితుల్లో యునేకే యేసు ప్రభుని నమ్మడం అన్నది చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒక కుటుంబాల్లో మరి హైందవ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఒకరు ఉంటే ఒకరు ప్రార్థన చేసుకున్న వాళ్ళు, ఇలాగ ఇరువురు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి. పెళ్ళైన తర్వాత ఆ భర్త ఏమంటాడు అంటే, నేను ఏది ఆచరిస్తున్నానో నువ్వు అది ఆచరించంటారు కదా. అవునా? ప్రార్థన చేసుకున్న ఒక భార్య దొరికినా ప్రార్థన లేని మరి ఒక భర్త ఉన్నప్పుడు ఆ భర్త ఏది చెప్తే అదే చెయ్యాలి భార్య. కానీ తన జీవితంలో జరిగిన గొప్ప విశేషం ఏంటిదంటే గ్రీసు దేశస్థుడు అయినప్పుడు కూడాను అతను దేవుని ఎరగని బిడ్డగా ఉన్నప్పుడు కూడా తన భర్త ఎక్కడ కూడానంట తన విశ్వాసానికి తన ప్రార్థనకి ఆటంకం కలగకుండా అన్ని విషయాల్లో కూడా ప్రభు కొరకు ముందుకు కొనసాగిన ఒక గొప్ప స్త్రీగా యునేకే గురించి మనకి ఇక్కడ పరిచయం చేసుకుంటానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, యునేకే యేసు ప్రభుని నమ్మే విషయంలో గొప్ప దృఢమైన మనసు కలిగిన ఆమె. ఒక యేసు ప్రభుని నమ్మటంలోనంటండి మరి సర్వము కూడా ఆయనకే సమర్పించుకొని నమ్ముతూ ప్రభు వైపు విశ్వాసములో ఎదుగుతున్న తల్లిగా మనం చూస్తూ ఉన్నాము. అపోస్తుల కార్యాల్లో మనం చూస్తున్నాం కదండి. యూదులు ఎక్కువగాను మరి యేసు ప్రభు యొక్క సువార్తను ప్రకటించే సమయంలో వారి మీద దాడి చేస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా యునేకే చూసింది. సువార్తను అందించే వాళ్ళని దాడి చేసి ఇప్పుడు కూడా మనం చూస్తాం. కొంత మీరు చూస్తున్నారో లేదో
మధ్య మధ్యలో మనకి ఫేస్బుక్లో ఇలా కనిపిస్తూ ఉంటాయి కదా, క్రైస్తవులు సువార్తను అందించి వీధుల్లోనికి వెళ్తున్న వారి మీద దాడులు చేస్తూ ఉన్నారు. భయంకరంగా వారి మీద మరి వాళ్ళు రాళ్ళు విసరటమో ఏదో ఏదో మరి వారు అనుకూలంగా అక్కడ పరిచర్య చేయనివ్వకుండా ఆటంకాలు కలిగించే వాళ్ళు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు. కానీ ప్రియమైన బిడ్డలారా, అటువంటి పరిస్థితుల్లో కూడాను యునేక్ యేసు ప్రభు విషయంలో ఒక నమ్మకస్తురాలుగా బ్రతకటానికి తన మనసును దృఢపరుచుకుంది. ఎంతగా నమ్ముతూ వెళ్తుందంటే తనకి ఎన్ని ఆటంకాలు, ఒకవేళ వాళ్ళ భర్త వాళ్ళని ఏమైనా వచ్చినాయేమో కానీ మనకు తెలియదు, అవన్నీ రాయలేదు. కానీ ఎటువంటి ఆటంకాలు వచ్చినా దాన్ని దేవుని కొరకు సమర్పించుకొని ప్రభువులో నమ్మకంగా బ్రతకటానికి ఆమె గొప్ప తీర్మానం చేసుకున్న ఒక స్త్రీ. అందుకే అటువంటి పరిస్థితుల్లో కూడా యేసు ప్రభువును ప్రకటించే వారి మీద దాడి చేస్తూ ఎన్నో అవంతరాలు కలుగుతూ ఉన్నాయని గమనించి చూసి అవన్నీ తెలుసుకున్నప్పుడు కూడాను యేసు ప్రభుని విడిచిపెట్టడానికి ఎంత మాత్రం కూడా మరి విడిచిపెట్టడానికి ఏమాత్రం కూడా వెనకాడని స్త్రీగా యునేక గురించి మనం చూడొచ్చు. ప్రియమైన బిడ్డలారా, మరి ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో యేసు ప్రభుని నమ్మటం, విశ్వసించడం గొప్ప విషయంగా తన జీవితంలో మనం చూడటానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. క్రైస్తవ స్త్రీగా మారడానికి చాలా కఠినమైన పరిస్థితులు ఆమె ఎదుర్కొంది కూడా. ఒక మామూలు విశ్వాసిగా, ఒక మామూలుగా ఉన్న ఆమె క్రైస్తవ బిడ్డగా మార్చబడటానికి యేసు ప్రభుని అంగీకరించే విషయంలో ఎన్నో కఠినమైన పరిస్థితులు తనకు ఎదురైనప్పుడు కూడా వాటన్నిటిని కూడా ప్రార్థనాపూర్వకంగా జయించడానికి దేవుడు తనకి సహాయం చేశాడు. తాను నమ్మిన నమ్మకాన్ని ఎప్పుడు కూడా స్థిరముగా పట్టుకొనంట కుమారుణ్ణి తరబీదు చేసిన ఒక తల్లి. ఇక్కడ మనం చూసేది ఏంటిదంటే ప్రియమైన బిడ్డలారా, గమనించవలసింది యునేకలో ఉన్న గొప్ప నమ్మకము, విశ్వాసము. మరి ముందు వారి తల్లి అయిన లోయలో తనలో విశ్వాసం ఉంది, ఆ విశ్వాసం కుమార్తెకు నేర్పించింది. మళ్ళీ ఇప్పుడు ఆ కుమార్తె ఏం చేస్తుందంటే తన కుమారులోనికి ఆ విశ్వాసాన్ని ప్రవహించడానికి సిద్ధపడుతూ ఉంది, తను తరబేదు చేస్తూ ఉంది. చాలామంది భర్తలు ఆరాధనకు రాని వారు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు కదండి. భార్య ఎక్కువగా చూడండి, ఎక్కడ చూసినా స్త్రీలే ఉంటారు సంఘాల్లో, పురుషులు చాలా తక్కువగా మనకి కనిపిస్తూ ఉంటారు. ఆరాధనకి, దేవుని సన్నిధిలో స్తుతించడానికి, దేవుని సన్నిధిలో మరి ప్రార్థించుకోవడానికి చాలామంది రాకుండా దూరం అయిపోతున్న వారు చాలామంది ఉంటారు. కానీ ఇక్కడ మనం గమనిస్తూ ఉంటుంటే మరి నమ్మిన వాటిని చేయమని మరి ప్రతి ఒక్కరితో కూడా చెప్పడానికి ఈ స్త్రీ ఒక మాదిరిగా మనకు కనిపించడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు. స్త్రీలకు చాలా కష్టమైన పరిస్థితులు కనపడతాయి. అలాంటి స్త్రీలే మరి ఇక్కడ ఈరోజు యునేక జీవితంలో కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది, ఎన్నో పరిస్థితులు కూడా ఆమె వెళుతూ ఉన్నప్పుడు కూడా యునేక విశ్వాసాన్ని ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు. పౌలు గారు తిమోతిని చూసినప్పుడు ఈ మాటలు ఆశ్చర్యంతో ఆయన మాట్లాడుతున్న మాట మనం చదువుకున్నాం కదండి. తిమోతి పత్రిక, 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఏమని వ్రాయబడింది ఇందాక మనం చదివాం కదా. పౌలు గారు తిమోతిని చూసినప్పుడు ఆయన ఆశ్చర్యకరమైన మరి విషయాలు అక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఆయన విశ్వాసం చూసినప్పుడు చదువుదాం ఒకసారి. నీ అవ్వ అయిన లోయలోను యునేకెలోను వసించెను, అది నీ అందు నేను రూఢిగా నమ్ముచు ఉన్నాను. ఇప్పుడు నీ తల్లిదండ్రుల్లో నుంచి వచ్చిన ఈ విశ్వాసము నీలో నేను కనబడుతున్నప్పుడు, నీలో నేను చూసినప్పుడు నేను చాలా సంతోషిస్తూ ఉన్నానని పౌలు గారు ఒక మంచి సాక్ష్యాన్ని అక్కడ చెప్తూ ఉన్నారు. నిజంగానే ప్రియమైన బిడ్డలారా, విశ్వాసం బట్టి పౌలు చెప్తున్న ఈ అవ్వ అయిన లోయను గురించి ఆయన ఎత్తుకొని చెప్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి? ఆ తరం దగ్గర నుంచి, అమ్మమ్మల దగ్గర నుంచి చెప్పుకొస్తూ ఉన్నారు. ఇక్కడ అమ్మమ్మలు ఉన్నవారు ఉన్నారు, నానమ్మలు ఉన్నవారు ఉన్నారు కదా, ఉన్నవాళ్ళు ఉన్నారు. ఎప్పుడైనా సరే మన పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకున్నప్పుడు కానీ, మన పిల్లలు మన పక్కన పడుకుంటున్నప్పుడు కానీ వారికి ఎప్పుడైనా సరే యేసయ్య గురించి ఎప్పుడైనా పరిచయం చేసామా? యేసు ప్రభు గురించి ఎప్పుడైనా మనం చెప్పామా? లోయ ఒక అమ్మమ్మ తిమోతి, ఆమె దగ్గర నుంచి వచ్చిన విశ్వాసము ఈరోజు తిమోతిలో మనం చూడగలుగుతూ ఉన్నాం. అంటే అవ్వ అయిన లోయ ఎంత చక్కటి విశ్వాసము, క్రీస్తు మీద ప్రేమ, క్రీస్తు మీద ఒక దృఢమైన నమ్మకాన్ని బిడ్డల్లోనికి కలుగు చేసిందంటే
మరి ఆ ముందు ఉన్న విశ్వాస జీవితాలన్నీ కూడా ఆ కుటుంబాలు వెంబడించబట్టి వాళ్ళు ఎంత ఆశీర్వాదకరంగా మారటానికి దేవుడు కృపను అనుగ్రహించారు. నిజంగా ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉంటుంటే చాలామంది అమ్మమ్మలు నానమ్మలు పక్కన కూర్చున్నప్పుడు ఏవేవో విషయాలన్నీ చెప్తూ ఉంటారు కదా. చాలా విషయాలు చెప్తారు కానీ దేవుని గురించి చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది మనకు కనిపిస్తూ ఉంటారు, అరుదుగా కనిపిస్తూ ఉంటారు. కానీ ఈరోజు ఈ లోయ గురించి మనం ఎలాగైతే జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామో, రేపు తరాల్లో నీ మనవళ్ళు నీ మనవరాళ్ళు పలానా రోజు మా నాన్నమ్మ యేసు ప్రభు గురించి మాకు ఇలా చెప్పింది, మమ్మల్ని ఇలా యేసు ప్రభులో ప్రార్థన చేసుకోమని చెప్పింది, దేవుని వాక్యాన్ని చదవమని చెప్పింది, మమ్మల్ని క్రమంగా మందిరానికి వెళ్ళమని చెప్పింది, యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అన్న సత్యాన్ని మా నాన్నమ్మ చెప్పింది. ఆ విశ్వాసాన్ని బట్టి నేను ఇలా ముందుకు వెళ్తున్నానని చెప్పగలిగిన మరి తల్లులుగా మనం ఉండాలి. మన బిడ్డలను ఆ రీతిగా మనం పెంచే వారంగా ఉండాలన్నదే ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డారా, మనం అన్ని విషయాలు కూడా పిల్లలకి లేనిపోయిన విషయాలన్నీ చెప్తూ ఉంటాం కానీ దేవుని గురించి చెప్పేవాళ్ళు చాలా అరుదుగా మనకి కనిపిస్తూ ఉంటారు. ఆ పునాది ముందు నుంచి కూడా వేయగలిగితే కనుక మన పిల్లలు మనం చెప్పినట్లుగాను ప్రభు యొక్క అడుగు జాడలో నడవటానికి దేవుడు ఎంతగానో వారికి కృపను అనుగ్రహిస్తూ ఉంటారు. మాట్లాడుతాం కానీ దేవుని గురించి మరి ఎక్కువగా మన వారితో చర్చించలేని పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. కనుక చాలామంది ఇంట్లో ఉన్న పిల్లలు పెద్దవారిని చూసి నేర్చుకోవలసిన వారు వారిని చూసి కూడా ఏమీ నేర్చుకోలేని మరి నిరుత్సాహకరమైన పరిస్థితుల్లో పిల్లలు దేవుని యొక్క భక్తిలో నుంచి జారిపోతున్నవారు, దేవునికి దూరస్తులుగా బ్రతుకుతున్నవారు అనేక మంది మనకు కనపడుతూ ఉంటారు. అందుకే యునైకే గురించి ఈరోజు మనం ఎందుకు జ్ఞాపకం చేసుకున్నామంటే, తన తల్లి లోయ ఎలాగైతే విశ్వాసాన్ని తన బిడ్డకు నేర్పించిందో మరలా ఆ బిడ్డ ద్వారా తన కుమారునికి ఎలాగా అది సంప్రాప్తిగా ముందుకు జరగటానికి దేవుడు సహాయం చేశారో ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉండటానికి కారణం ప్రియమైన బిడ్డారా, మన పిల్లలు కూడా తిమోతిలాగా ఎదగాలి. మన పిల్లలు కూడా ఒక గొప్ప విశ్వాస పరులుగా ఉండాలి. మన ఇంట్లో ఉన్న మన బిడ్డలు దేవుని సంరక్షణలో ఉంటే ఏ కీడు కూడా వారి దరికి చేరకుండా దేవుడు అపవాది యొక్క కార్యాలు, అపవాది యొక్క ఆలోచనలు వారి మీద ప్రభావితం చేయకుండా తప్పించబడటానికి దేవాది దేవుడు సహాయం చేస్తూ ఉంటారు. చాలామంది తల్లిదండ్రులు పిల్లల గురించి బాధపడుతూ ఉంటారు. మా పిల్లలు తాగేస్తున్నారండి, మా పిల్లలు మా మాట వింటలేదండి, మా పిల్లలు మాకు అనుకూలంగా ఉంటలేదండి, మా పిల్లలు మాతో మరి సరిగ్గా మాట్లాడతా లేదండి, ఎవరి గదుల్లో వాళ్ళే ఉంటున్నారండి, వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు అని చాలామంది తల్లిదండ్రులు పిల్లల గురించి చాలా సందర్భాల్లో బాధపడుతూ నిరుత్సాహంగా మాట్లాడేవారు చాలామంది ఉన్నారు. కానీ పిల్లల్ని ఎలా పెంచాలో తెలియక కొంతమంది సతమతమయ్యేవారు కూడా ఉన్నారు. పిల్లలు లేనంతసేపు కూడా పిల్లలు లేరు 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 అని ప్రార్థన చేసుకుంటారు. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని ఎలా పెంచాలో ఒక అవగాహన తెలియకుండా మరి జీవించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ప్రియమైన బిడ్డలారా, యునైకే లాంటి తల్లి లాంటి మనసు, యునైకేలో ఉన్న మంచి లక్షణాలు మనం కలిగి ఉంటే కనుక మన పిల్లలు కూడా చక్కటి శ్రేష్టమైన దేవుని బిడ్డలుగా మలచడానికి దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటారు. 16లో మనం చూస్తూ ఉంటుంటే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 2వ వచనం మనం చదువుతూ ఉంటుంటే ప్రియమైన బిడ్డలారా, అక్కడ ఇలాగ రాయబడి ఉందో ఒకసారి చదువుదాము. లూస్త్రాలోను ఇకోనిలోను మంచి పేరు పొందినవాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. తిమోతి ఎలాంటి పేరు పొందుకున్నాడంటే అండి, మంచి పేరు పొందుకున్నాడంట. ఈరోజు మన పిల్లలకు మంచి పేరే ఉందా? సమాజంలో మన పిల్లలకి, సంఘాల్లో, మన కుటుంబాల్లో మన పిల్లలు మంచివారుగా ఒక మంచి పేరు తెచ్చుకునే పరిస్థితుల్లోనే ఉంటున్నారా మన పిల్లలు? లేదా నీ మాట వింటలేదు, నీకు వ్యతిరేకంగా వాళ్ళు జీవిస్తున్నారు, నీకు అన్ని విషయాలు ఎదిరిస్తున్నారు అంటే వారికి సరైన పునాది, దేవుని గురించి సరైన పునాది ఇంకా మనం వేయలేకపోతూ ఉన్నామేమో ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, ఒక మంచి పేరు తెచ్చుకున్న తిమోతికి చిన్న వయసు నుంచి తన తల్లి మంచి తరబీదు ఇచ్చింది. తిమోతి ఒక పేరుగాంచిన సువార్తికుడిగా పౌలు గారి పరిచర్యలో ఒక చక్కటి ఉద్యోగం తీసుకురాగలిగిన ఒక పాత్రగా దేవుడు సువార్త పనిలో తిమోతి గారిని వాడుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించారు. కారణం ఈ తల్లి ప్రవర్తన. ఇంట్లో తల్లిదండ్రులు ఎలా నడుచుకుంటారో పిల్లలు కూడా అలాగే నడుచుకుంటారు. ఇంట్లో మన అమ్మ నాన్న వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఏం చేస్తారండి? ప్రార్థన చేస్తారు.
మనం టీవీ పెట్టుకొని కూర్చుంటే వాళ్ళు ఏం చేస్తారు? టీవీ పెట్టుకొని కూర్చుంటారు. మనం ఫోన్తోనే ఉన్నాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఇంకో ఫోన్ ఉంటే ఆ ఫోన్తోనే ఉంటారు. అంతే తప్ప వారు మనం ఏది అనుసరిస్తామో దాన్ని అనుకరించడానికి కూడా పిల్లలు చూస్తూ ఉంటారు. గమనించాలి, ఒక తల్లిగా నీ ప్రాధాన్యత. దేవుడు నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి బిడ్డల్ని ఇచ్చారు, మంచి భర్తనిచ్చారు. వారిని దేవుని కొరకు నువ్వు ఎలా నడిపించగలుగుతున్నావో మనము హృదయాల్లో వాటి విషయంలో మనము ప్రభు దగ్గర సమాధానం చెప్పవలసిన వారి కింద ఉండాలి. ఎందుకంటే ప్రభు యొక్క అవకాశాలు, దేవుడు మనకి ఎన్నో అవకాశాలు, ఎన్నో కృపలు ఆయన మనకి ఇస్తూ ఉంటాడు. కానీ ప్రియమైన బిడ్డలారా, అవన్నీ దొర్లిపోయాక మరలా సమయం తిరిగి మరలా రాదు. ఆ సమయం రావాలంటే రాదు. అందుకే చిన్నప్పుడే మన పిల్లల్ని దేవుని కొరకు ప్రతిష్ఠించుకునే వారి కింద ఉండాలి. అందుకే ప్రియమైన బిడ్డలారా, మరి తిమోతి ఒక మంచి పేరుని తీసుకురావటానికి ఈ తల్లి ప్రవర్తన, ఈ తల్లిలో ఉన్న భక్తి జీవితం తిమోతిని ప్రభావితం చేసింది. దేవునిలో నిలబడటానికి, దేవుని సువార్తను ప్రకటించడానికి, ఈమెలో ఉన్న ఆత్మీయమైన సుగుణాలు మనం తెలుసుకోవాలని మరి ఆశపడే వారందరూ కూడా మరి చెప్పే అంశాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా వినటానికి సిద్ధపడవలసిందిగా ప్రభు పేరట నేను తెలియజేస్తున్నాను. ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చదువుదాము. యెహోవా మాట వినుడి, చెవి యొగ్గి నోటి మాట ఆలకించుడి, నీ కుమార్తెలకు రోదన చేయనేర్పుడి, అంగలార్పు విద్య నేర్పుడి, వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనులు లేకుండాను, వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలు ఎక్కుచున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాతాను కళ్ళు ఎప్పుడూ కూడాను ఏమండి చిన్న బిడ్డల మీద, యవనస్తుల మీద వాడు తిరుగుతూ ఉంటాడు. వాడు పని ఏంటిదంటే వాళ్ళ మీద ప్రభావితం చూపిస్తూ వాళ్ళని ఏదో రకంగా వాడి యొక్క వలలోనికి లాగటానికి ప్రయత్నం చేస్తాడు, వాడు ఉచ్చులోనికి లాగటానికి ప్రయత్నం చేస్తాడు. అపవాది ఎవరిని మృంగుదనా అని వీళ్ళని విడిచిపెట్టకుండా నాశనం చేసే అంతవరకు కూడాను వాడు వీడిని వెంబడిస్తూనే ఉంటారు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, చిన్న బిడ్డలు ఉన్నారు, చిన్న వయసులో ఉన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళని సండే స్కూల్కి పంపగలుగుతున్నామా? మనం సండే స్కూల్కి వెళ్ళాలి అంటే వాళ్ళు ఒక్క మాట కూడా వాళ్ళు సమాధానం మనకి చెప్పరు. ఎందుకంటే సండే స్కూల్కి వెళ్ళిరా మేము ఆడుకోవాలి అలాగ అంటూ ఉంటుంటే ఫోన్లే వాడు ఏదో కొంతసేపు ఆడుకుంటాడంట అని వదిలేస్తున్నారే తప్ప వాడికి భయం చెప్పి వాడిని ఒక భక్తిలో పెంచాలని ఆశతో చిన్న పిల్లల్ని సండే స్కూల్కి కూడా పంపించలేని తల్లులు చాలామంది మనకు కనిపిస్తూ ఉన్నారు. దేవుని వాక్యము పుట్టినే పోదండి. దేవుని వాక్యం ఎందుకు రాయబడింది? నీ పసిపిల్లల కొరకు నువ్వు రేయి మొదటి జామున లేచి నువ్వు ప్రభు పాదాల దగ్గర కన్నీరు కార్చమని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. తిమోతికి అంత విశ్వాసం వేసిందంటే తల్లి ఆమె ఎంత ప్రార్థన పరురాలండి. ఆమె ఎంత గొప్ప ప్రార్థన చేస్తుంటుంది తన కుమారుని గురించి. అందుకే దేవుని యొక్క సువార్త పనిలో బలమైన వ్యక్తిగాను మంచి పేరుగాంచిన వ్యక్తిగా జీవించడానికి దేవుడు కృపను అనుగ్రహించారు. ఈ రోజుల్లో మనం చూస్తుంటే యవనస్తులు, చిన్న బిడ్డలు వీరి మీద ఎక్కువగా దాడి చేస్తూ ఉంది అపవాది. ఆ దాడులన్నీ కూడా తప్పించాలి అంటే, అపవాది ఉచ్చులో మన బిడ్డలు పడకుండా ఉండాలి అంటే, వాడు వేసే పన్నాగాలన్నీ కూడా మనం వాటి నుంచి దూరపరచాలి అంటే, ఒక తల్లికి ఇచ్చిన బాధ్యత దేవుడు ఒకటే చెప్తూ ఉన్నారు. నీ బిడ్డల కొరకు విజ్ఞాపన చెయ్యి, నీ బిడ్డల కొరకు అంగలార్చు, నీ బిడ్డల కొరకు దేవుని సన్నిధిలో ప్రలాపించి ప్రార్థన చేయి. తప్పకుండా దేవుని యొక్క కాపుదల నీ బిడ్డలకి కంచిగా దేవుడు వేస్తానని మనతో మాట్లాడుతున్న మాట. ప్రియమైన బిడ్డలారా, అపవాది చివరికి చేసే పని ఏంటో తెలుసా? దాన్ని నిత్య సావరమైన మరి ఆ నరకానికి వీరిని తీసుకెళ్లాలని ఏ ఆత్మ దొరుకుతుందో వాళ్ళని పట్టుకోవాలి. అది చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా యవనస్తులైనా ఆత్మను నశింపజేసి ఆత్మను ఎక్కడికి తీసుకెళ్లాలని అపవాది ఆలోచన అంటండి, నరకానికి తీసుకువెళ్ళాలి. ఈరోజు ఆ నరక గండంలో నుంచి తప్పించబడటానికి భయంకరమైన చెడు వ్యసనాల్లో నుంచి మనం తప్పించి యేసు ప్రభు చెంత చేర్చడానికి ఇలాంటి సభలన్నీ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇలాంటి సభలు ఊరికినే వృధా పోవండి. ఎందుకంటే దీని ద్వారా మన కుటుంబాల ఆశీర్వాదకరముగా
ఈ సభ ద్వారా మన బిడ్డలు దీవెనకరంగా ఉండటానికి దేవుడు మనకు ఒక ఆలోచన అనుగ్రహించడం కొరకు ఇలాంటి సభలు మనం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాము. సమాజానికి కీడు కలిగించే వారుగా మన బిడ్డలు ఉండకూడదు. సమాజానికి అపకీర్తి తీసుకొచ్చే బిడ్డలుగా మన బిడ్డలు ఉండకూడదు. సమాజంలో కుటుంబాల్లో చెడు పేరు తెచ్చే బిడ్డలుగా మన బిడ్డలు ఉండకూడదు. అలా ఉండకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే అలా ఉండకుండా ఉండాలంటే మన పిల్లలు మంచి పేరును మన పిల్లలకి రావాలి అంటే మనం ఏం చేయాలి? మన బిడ్డల్ని యునైకే వలె మనము కూడా పెంచే తల్లులుగా ఉండాలి, పెంచే స్త్రీలుగా ఉండాలి. అందుకే యునైకే గురించి ఒక చక్కటి మాట ఏమని రాయబడిందంటే 2 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో నిష్కపటమైన విశ్వాసం కలిగిందంట. మొదటి పాయింట్ ఏంటిదంటే నిష్కపటమైన విశ్వాసం కలిగిన స్త్రీ యునైకే. ఎలాంటి మనసు అంటండి? నిష్కపటమైన విశ్వాసముతో తన కుమారుని ప్రభు కొరకు పెంచగలిగిన స్త్రీ. అపోస్తలుడైన పౌలు గారితో ఈ మాటలు ఆయన సాక్ష్యంతో చెప్తా ఉన్నాడు. ఏ తల్లి అయితే విశ్వాసపరులుగా ఉంటారో వారి బిడ్డలు కూడా యేసు ప్రభుని విశ్వాసముతో ముందుకు నడిపించడానికి దేవుడు సహాయం చేస్తూ ఉంటారు. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటో కదా అమ్మ? నిజస్వరూపము అని మనం చెప్తాం కదా. అసలు విశ్వాసం మనం ఎలా ఉంచాలి దేవుని మీద? విశ్వాసం గురించి మన బిడ్డలకి ఏం నేర్పించాలి అంటే, విశ్వాసం అంటే యేసు నా నిమిత్తమై చనిపోయి తిరిగి లేచి గొప్ప దేవుడు కదండి. యేసు ప్రభువారు మన పాపముల కొరకే, నా కొరకై కుమారుని కుమార్తెను కూర్చోపెట్టి మనం చెప్పాలి, యేసు ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన చనిపోయి తిరిగి లేచిన దేవుడు, తిరిగి మన కొరకు ఆయన రాబోతున్న దేవుడై ఉన్నాడు. ఆయన వచ్చే సమయంలో మనం విశ్వాసం కలిగిన తల్లులుగాను బిడ్డలుగాను ఆయన ముందు మనం నిలబడితే గనక ఆ నమ్మకాన్ని బట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి రేపు దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనం పేరు తెచ్చుకొని ఆయనతో కలిసి జీవించడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఆ విశ్వాసాన్ని ఎవరిలో పెట్టాలంటే మనం మన పిల్లలకి నేర్పించాలి. మన పిల్లలు సరిగ్గా వింటే కనుక ఆ మాటలు నిజమే, నా యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టాడు, నా యేసయ్య చనిపోయి తిరిగి లేచాడు, ఈరోజు నేను నరకానికి వెళ్ళకుండా పరలోకం వెళ్ళాలి అంటే నేను ఏం చెయ్యాలి అని ప్రభు దగ్గర ఎప్పుడైనా అడిగారా మీ బిడ్డలు? అలాగ అడగగలిగిన ప్రార్థనలు మన బిడ్డల దగ్గర ఉన్నాయా ఈరోజు? అందుకే తిమోతికి గొప్ప విశ్వాసం ఉంది కనుక ప్రియమైన బిడ్డలారా, తల్లి ప్రభావము పిల్లల్లోనికి రావటానికి దేవుడు సహాయం చేశారు. బాల్యంలో ఉండగానే బిడ్డలకి నేర్పవలసినవి నేర్పితే గనక తిమోతి అంత గొప్ప సువార్థికులు, తిమోతి అంత గొప్ప పేరుగాంచిన ప్రభావితం చేయగలిగిన గొప్ప విశ్వాసులుగా దేవుడు ఉండటానికి సహాయం చేస్తూ ఉంటారు. అందుకే బాల్యంలో ఉన్నప్పుడేనంట నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని దేవుని మాటలు సెలవిస్తూ ఉంది. బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పండి, పెద్దవాడైనప్పుడు వాడు తొలగిపోడు. చిన్న వయసులోనే పిల్లలకి బాల్యంలో ఎలాగ వాళ్ళు ఎదగాలో, ఎలా మాట్లాడాలో మనం అన్నీ కూడా పిల్లలకి నేర్పించాలి. రెండోది ఏంటిదంటే బాల్యం నుండి కూడా దేవుని లేఖనాలు తిమోతికి నేర్పించిన తల్లి అంట. బాల్యంలో నుంచి చిన్న వయసు నుంచి కూడా మరి దావీదు భక్తుడు అంటాడు కదా, మరి యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించు దివారాత్రం దాన్ని ధ్యానించిన వాడు ధన్యుడు. ఆ ధన్యకరమైన పరిస్థితులు మన బిడ్డలకి వాటిల్లాలి. మన బిడ్డలు కూడా ధన్యులు అనిపించుకోవాలి. తల్లులుగా మనమే కాదు, మన పిల్లలు కూడా ధన్యుడు ధన్యురాలు అని బిడ్డలు కూడా అనిపించుకోవాలి. ఈరోజు అటువంటి గొప్ప ధన్యత మరి నేర్పించిన తల్లిగా మనం చూస్తూ ఉన్నాం. బాల్యంలో నుండి కూడానంట దేవుని లేఖనాలు తిమోతికి నేర్పించిందంట. 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువుతాం. 3వ అధ్యాయము 15వ వచనం మనం చదువుతూ ఉంటుంటే పౌలు గారు చెప్తా ఉన్నారు, అక్కడ తల్లి బాల్యంలోనే చక్కటి దేవుని యొక్క లేఖనాలు నేర్పించగలిగిందన్న సత్యాన్ని అక్కడ మనకు కనిపిస్తుంది. చదువుదాం ఒకసారి. విశ్వాసం ద్వారా కలిగించుటకు శక్తిగల పరిశుద్ధమైన లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొని
ఎవరిని వల్ల నేర్చుకుంటేవో సరిపోతుందండి. బాల్యంలో నుండి కూడా లేఖనాలు నేర్పించిందంట తల్లి. మన పిల్లలకి ఎన్ని కంటత వాక్యాలు వచ్చి మన పిల్లలకి కంటత వాక్యాలు వచ్చిన వాళ్ళు ఉన్నారా? పిల్లలు ఎన్ని చెప్పగలుగుతారు? అంటే చిన్నప్పటి నుంచి కూడా మన పిల్లలకి దేవుని వాక్యాన్ని కూడా నేర్పించాలి. ఒక తల్లిగా దేవుడు మనకి ఇచ్చిన ప్రాధాన్యత ఏంటిదంటే, పిల్లల్ని చదువుకు ప్రోత్సహిస్తాం కానీ ఎక్కువగాను చదువుంటాం మంచిదే, కానీ దైవభక్తిలో కూడా వారికి మన వంతు మనం పిల్లల్ని ప్రోత్సహించాలి. పిల్లలు కూర్చోబెట్టి ఎప్పుడైనా సరే ఈ వారము ఈ ఆదివారం సండే స్కూల్కి వెళ్ళే ముందు నీకు వాక్యం వచ్చిందా లేదా అని పిల్లల్ని మనం అడిగాము ఎప్పుడైనా? ఈ కంటత వాక్యం నువ్వు చదివావా? కంటత వాక్యం నువ్వు రాస్తున్నావా? హోంవర్క్ గురించి ఎంత పట్టించుకుంటామో మనం కదా. టీచర్ గారు కొట్టేస్తారు, స్కూల్లో మార్కులు రాకపోతే మా పిల్లలు ఏం చదవటం లేదంటారు. వీటి కొరకు ఫీల్ అయిపోతాం, కానీ మనము దైవ భక్తిలో మా పిల్లలు ఎన్ని మార్కులు సంపాదిస్తున్నారు, దైవ జ్ఞానాన్ని ఎంత పొందుకోగలుగుతున్నారు, ఈ ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేయటం బట్టి నా బిడ్డల హృదయాలు ఎంత పరివర్తన చెందగలుగుతున్నాయి అన్నది కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యమే మనం బ్రతికిస్తుంది. ఈ దేవుని వాక్యం ధ్యానం చేయటం బట్టి అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకు సమాధానాన్ని ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు, మార్గాలు తెరుస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, ఉపదేశం చేస్తాడు. మనం ఎలా నడుచుకోవాలో ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది దేవుని వాక్యం. నీ పిల్లలకి బైబిల్ దగ్గర కూర్చోపెట్టడం, దేవుని వాక్యం దగ్గర కూర్చోబెట్టడం తెలుసుకుంటే గనక నీ అంత మంచి తల్లి ఇంకెవరు లేదని చెప్పుకోవచ్చు. రేపొద్దున యునైక్ అదే పని చేస్తుంది. ఆవిడ చదువు ఆ డిగ్రీలో ఇక్కడ ఏమీ లేవు కదండి, ఒకటే చెప్తూ ఉన్నారు. యునైకే తన కుమారుణ్ణి ఎంత విశ్వాసంలో పెంచిందో, ప్రభు కొరకు ఎంత బలమైన సాధనంగా వాడబడటానికి కారణం ఏంటిదంటే రెండే పనులు ఇవి చేసిన పనులు: ప్రార్థన, విశ్వాసము, దేవుని మీద నమ్మకము, దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేయడం. ఈ మూడు మన పిల్లలకి నేర్పిస్తే గనక యునైకే ఎలాగైతే పరిశుద్ధ గ్రంథంలో ఆ పేరు రాయబడిందో, రేపు నీ పేరు నా పేరు కూడా జీవ గ్రంథంలో ఉంచగలిగిన కృప దేవుడు మనకిస్తాడని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ మాట్లాడుతూ ఉన్న మాట మనం చూస్తూ ఉంటుంటే ప్రియమైన బిడ్డలారా, తను ఎలాగా దేవుణ్ణిలో ఎదగాలో వాక్యానుసారంగా నేర్పించిన తెల్లంట. చాలామంది పిల్లల్ని కూర్చోపెట్టి కొన్ని చెప్తూ ఉంటారు కదా. ఏమని చెప్తారంటే, వీళ్ళని అలా తిట్టు, ఇలా కొట్టు అంటూ ఉంటారు. పిల్లలకి ఏమీ తెలియదు ముందు చిన్నప్పుడు, కానీ ఆ పిల్లలకి మనం నేర్పించినవి అన్నీ కూడా వాళ్ళు నెల్లి గిల్లు కదా. మనం సరదా అనుకుంటాం అవి, కానీ పెద్ద అయిన తర్వాత వాళ్ళు వాటికే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటానికి కూడా అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. పిల్లలకి మనం అవి నేర్పించకూడదు. పిల్లలు కూడా ఎలా తగ్గించుకోవాలో ఒక సాధు స్వభావం కలిగిన మనసుని, దీన మనసు కలిగిన హృదయాలు మన పిల్లల్లో కూడా నేర్పించగలిగిన తల్లులుగా మనం ఉండాలి. ఎవరి ద్వారా చిన్న సమస్య, స్కూల్లో ఇద్దరు కొట్టుకున్నారంటే వెంటనే అడగటానికి వెళ్ళిపోతాం కదా, పోట్లాడటానికి వాళ్ళ మీద వెళ్ళిపోతూ ఉంటారు పిల్లల మాట తీసుకొని. కానీ మన పిల్లలకి అది మంచో చెడో కూడా మనము అవగాహన చేసే తల్లుల కింద మనం ఉండాలి. ఒకవేళ వారి ద్వారా నిజంగానే మనకి కీడు కలిగింది అనుకోండి, అయినా ఒకసారి మనం క్షమించడం వల్ల తప్పు కాదు కదా అని పిల్లలకి మనం నేర్పిస్తే పిల్లలు రేపొద్దున్న గొడవలకి వెళ్ళే పరిస్థితులు ఉండవు. చిన్నప్పుడే మనము వాడు ఇంత చిన్న గొడవ తీసుకొస్తే దాన్ని వెనకాల వేసుకొని మనం కూడా వెళ్ళి పెద్ద గొడవల కింద మనం ప్రభావితం చేసామనుకోండి, ఆ పరిస్థితులు రేపొద్దున్న ఎలా ఉంటాయంటే ఎదిగే కొలిది కూడాను వాడు ఇంకా పోలేని గొడవలు తీసుకొచ్చి పెడతాడు మనకి. అందుకే బాల్యంలో ఉన్న పిల్లలకి ఎక్కడ మనం ఖండించాలో అలా ఖండించడానికే పిల్లలకి అన్ని విషయాలు కూడా కూర్చోబెట్టి వాక్యానుసారంగా నేర్పిస్తే కనుక మన పిల్లలు ప్రియమైన బిడ్డలారా చెడు అలవాట్లకి త్రోవ తీయరు, చెడు మనస్తత్వాలు వారికి వాటెళ్ళకుండా దేవుడు తప్పకుండా తప్పిస్తాడు. అందుకే సామెతల గ్రంథంలో కూడా చక్కటి మాట ఉంది. 22వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకుందాం ఒకసారి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం చదువుదాము. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి వాడు తొలగిపోడు.
పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి నువ్వు చెడు నేర్పిస్తే చెడుగానే ఉంటారు పిల్లలు. మనం మంచి ఈవులు ఇస్తే పిల్లలకి మంచి నేర్పించగలిగితే కనుక మంచి మనసుతోనే ముందుకు వెళ్తాను కూడా దేవుడు వారికి సహాయం చేసే దేవుడే ఉన్నాడు. చాలామంది పిల్లలు చిన్న వయసు నుంచే అబద్ధాలు ఆడుతూ ఉంటారు కదా, అబద్ధాలు ఆడుతూ ఉంటారు. చెడును ప్రోత్సహించే వారు చాలామంది ఉంటారు. ఇప్పుడు చూస్తుంటే ఈ జనరేషన్ మరీ భయంకరమైపోయింది. చిన్న వయసులో నుంచే జాగ్రత్తవానికి కూడా దిగజారిపోతున్నారు పిల్లలు. వయసు చిన్నది పెద్దదని తేడా ఉండలేదు. అలాంటి పరిస్థితులు కూడా అటువంటి భయంకరమైన పాపంలో కూడా పడిపోతున్న వారు చాలామంది మనకు కనిపిస్తూ ఉన్నారు. కారణం ఏంటిది అంటే తల్లి కూర్చోబెట్టి పిల్లలకి నేర్పించవలసినవి నేర్పించలేదు. అరే బాబు, ఇది పాపంరా, ఇది తప్పు, ఇది అబద్ధం మాట్లాడకూడదు, దొంగతనం చేయకూడదు, ఈ జాగ్రత్తం అన్నది భయంకరమైన పాపం. నువ్వు ఏ అమ్మాయి దగ్గరికి వెళ్ళినా అబ్బాయిల దగ్గరికి వెళ్ళినా మీరు ఇలా ఉండండి అని మన పిల్లలకి మనము నేర్పించాలి. తల్లులుగా మనం నేర్పిస్తే మన పిల్లలు బయటికి వెళ్ళినా సరే వాళ్ళు మంచిగా క్షేమంగా రావటానికి దేవుడు కృపనిస్తారు. ఒకవేళ తల్లులుగా మన పిల్లలు కూర్చోపెట్టి వారికి నేర్పించకపోతే కనుక రేపొద్దున్న ఆడవలసింది కూడా తల్లి, దుఃఖపడవలసింది కూడా తల్లి. వారి గురించి మన ఇంటి మీదకి ఏదైనా సమస్య వచ్చినా సరే దానిని చూసి మనము చాలా దిగులు పడవలసిన పరిస్థితులు కూడా మనకి ఎదురవుతూ ఉంటాయి. అందుకే ఇవన్నీ కూడా మన మీదకి రాకముందే, మనం నష్టానికి కీడికి చోటు చేసుకోకముందేనంట మన పిల్లలు వినగలుగుతూ ఉన్నప్పుడే వారికి మనం చెప్పాలి. వాళ్ళు వినే వయసు దాటిపోయింది అనుకోండి, నువ్వు ఎంత చెప్పినా సరే వాళ్ళు వినరు. వాళ్ళు వింటూ ఉన్నప్పుడే వాళ్ళు కూర్చోపెట్టి దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఉన్న మంచి విషయాలన్నీ కూడా, చెడు విషయాలు కూడా ఇలా ఉంటాయి కనుక నువ్వు చెడు వైపు నువ్వు వెళ్ళొద్దు. మనం ఆ మార్గాల్లో మన బిడ్డల్ని పెంచగలిగితే కనుక ప్రియమైన బిడ్డలారా, దేవుడు గొప్ప స్థితిలోనికి తిమోతి లాంటి గొప్ప విశ్వాస పరులుగా నీ బిడ్డలను కూడా దేవుడు నిలబెడతాడని ప్రభు పేట నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకే ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయం 7వ వచనంలో కూడా అక్కడ చక్కటి మాటలు మనకి ఉపదేశన చేస్తూ ఉన్నారు. 6వ అధ్యాయము 7వ వచనం మనం చదువుతూ ఉంటుంటే, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి త్రోవలో నడిచినప్పుడును పండుకున్నప్పుడును లేచినప్పుడును వాటిని గురించి నువ్వు మాట్లాడాలి. దేని గురించి మాట్లాడాలి? వాడు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, బయటకు వెళ్తున్నప్పుడు ఏంటండి దేని గురించి మాట్లాడాలంట? దేవుని గురించిన విషయాలు పిల్లలకి మనము బోధించాలి, నేర్పించాలి. దేవుని సత్యవాక్యలు వారికి నేర్పించాలి. అందుకే ఒక చిన్న స్టోరీ మీకు చెప్తాను. ప్రియమైన బిడ్డలారా, మరి చాలామంది పిల్లలు ఈ మధ్యకాలాల్లో మనం చూస్తూ ఉంటుంటే భయంకరంగా దుండగులుగా మారిపోవటానికి కారణము తల్లులు కూడా ఒక విధంగా కారణం అన్న సత్యాన్ని ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ఒక ప్రాంతంలో ఒక ఆమెకు ఒక కొడుకున్నాడంట. ఆ కొడుకు స్కూల్కి వెళ్తున్నాడంటే చిన్న ఏజ్ కదండి, 5th 4th చదువుతున్న టైంలో వాడు స్కూల్ నుంచి వస్తానంట కొన్ని గోంగూర చెట్లు తీసుకొని వచ్చాడంట. వాడు గోంగూర బొమ్మలు కొన్ని తీసుకొని వచ్చాడంటే, తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ అమ్మకి ఇచ్చేసి వాడు ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. ఆడుకొని తిరిగి వచ్చేసరికి వీళ్ళ అమ్మ ఏం చేస్తుందంట, గోంగూర అంతా చక్కగా కోసేసి మంచిగా కూర వండేసి పెట్టిందంట. వీళ్ళ ఇంట్లో వాళ్ళు చక్కగా కూర వండుకొని తినేసారు. మళ్ళీ కొంచెం ఒక ఏజ్ కొద్ది పెరిగిన తర్వాత వాడు ఏం చేశాడంటే, వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కొన్ని డబ్బులు దొంగిలించి తీసుకొచ్చాడు. అది అయిపోయిందంటే మళ్ళీ కొద్దిగా ఎదిగేసరికి ఒక ఉంగరం దొప్పుకొచ్చాడు. తర్వాత అది అయిపోయిందంటే కొన్ని రోజులకి ఏం చేశాడంటే మంచి దొంగగా మారిపోయి అతను. ఆ దొంగ ఎలా వెళ్ళిపోయాడంటే ఎక్కడ ఏ విలువైన వస్తువులు పెద్ద పెద్ద షాపుల్లోకి వెళ్ళి దొంగతనం చేయటం ప్రారంభించాడు. ఒకరోజు ఈ దొంగతనాలన్నీ చేయగా పోలీసుల చేతుల్లో పడ్డాడు. తీసుకువెళ్ళి ఆ పోలీసులు అతన్ని జైల్లో పెట్టి శిక్షించారు. కొన్ని రోజుల దాకా కూడా హింసించారు. అంత అయిపోయిన తర్వాత జడ్జి గారు ఇచ్చిన తీర్పు ఏంటిదంటే, వీడు దొంగతనం చేస్తూ అనేక కుటుంబాల్లో ఉన్న వస్తువులు, డబ్బులు ఇవన్నీ దోచుకొని వచ్చాడు కనుక వీడు ఇన్ని దొంగతనాలు చేయటం బట్టి వీడికి మరణశిక్షకు పాత్రుడు అని రాసిచ్చేశారు. ఎప్పుడైతే ఆ శాసనం అక్కడ జారీ చేశారో వీడు మరణానికే పాత్రుడు అని చెప్పారు. అప్పుడు మరణానికి వాడిని ఉరి తీయటానికి తీసుకెళ్లే ముందు
ఆడి దగ్గరికి వచ్చి అడిగారంట అక్కడున్న పోలీస్ సిబ్బంది, మరి ఆఖరిలో నీకున్న ఆలోచన ఏంటి, ఒకసారి నీకు మనసు లేదని ఉంటే చెప్పు, కొద్దిసేపటికి మరలా నిన్ను ఉరిశిక్ష చేస్తాం కదా అంటే అప్పుడు అతను అన్నాడంట, నా తల్లిని ఒకసారి పిలిపించండి అన్నాడంట. పిలిపించమని చెప్తే తల్లి వచ్చిందంట. ఆ జైలు ఓసుల దగ్గర నిలబడితే లోపల కుర్రోడు ఉన్నాడు. ఆ ఓసులు పట్టుకొని తల్లి మాట్లాడుతూ ఉంటుంటే ఆ కొడుకు ఏడ్చాడంట, చేతులు పట్టుకొని తల్లి చేతులు పట్టుకొని ఏడ్చి అప్పుడు చెప్తూ ఉన్నాడంట, అమ్మ నేను నా చిన్నప్పుడు గోంగారు తీసుకొచ్చినప్పుడు ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చావురా, ఎలా తీసుకొచ్చావురా అని నువ్వు ఆ రోజే నన్ను అడిగి నువ్వు నన్ను కొట్టుంటే కనుక ఈరోజు నా ప్రాణం పోయేది కాదు. ఈరోజు నా ప్రాణం పోతుందంటే కారణం ఎవరో తెలుసా, నీవే కారణం అని తల్లితో సూటిగా మాట్లాడినప్పుడు ఆ తల్లి ఏమి సమాధానం చెప్పాలో కూడా తెలియక తలదించుకొని కృంగిపోయిన హృదయంతో తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది. కొడుకుని ఇడిపించుకునే దారి కూడా లేని పరిస్థితి అయిపోయిందంట. నిజంగానే ప్రియమైన బిడ్డారా, మన పిల్లలు రౌడీల కింద, బ్లేడ్ బ్యాచ్ల కింద దోపిడీ చేసేవారుగా, జాగ్రత్తగా అనేక అమ్మాయిని ఏడ్పిస్తూ, లేకపోతే ఆడపిల్లలు కూడా భయంకరమైన పాపంలోనికి పడిపోతానికి కారణం ఏంటో తెలుసా, తల్లి బిడ్డలకి నేర్పించవలసినవి నేర్పించకపోవటం. అది వాళ్ళు వీళ్ళని కాదు, మనం ఎవరమైనా సరే మన పిల్లలకి మంచి నేర్పించాలి, మంచిని తెలియచేయాలి. వారిని కూర్చోపెట్టి ఏ మార్గంలో వెళ్ళాలో ఏ మార్గంలో వెళ్ళకూడదో మన బిడ్డలకు బోధిస్తే కనుక వారు నిజంగాను ఒక మంచి విశ్వాసపరులుగా, వారు నీతి కలిగి యథార్థవంతులుగా జీవించడానికి వారికి దేవుడు తప్పకుండా జ్ఞానాన్ని ఇస్తాడు. ప్రియమైన బిడ్డారా, అందుకే ద్వితీయోపదేశ కాండంలో చెప్తున్న మాటలు, నువ్వు త్రోవను వెళుతూ ఉన్నప్పుడు, నువ్వు వస్తూ ఉన్నప్పుడు, ఇంట్లో కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు కూడా నీ పిల్లలకి మంచి ఉపదేశాన్ని నువ్వు అందించు. వారికి దేవుని గురించిన మాటలు నువ్వు చెప్పు, నీతి కలిగిన మాటలు, యథార్థమైన మాటలు, మంచి ప్రవర్తన కలిగి పరిశుద్ధమైన మార్గాల్లో నడుచుకునే పరిస్థితులు వారికి నేర్పించగలిగితే కనుక వారు పెద్దవారైనప్పుడు నీ మాట వింటారు. పెద్దవారైనప్పుడు దేవుని నుండి వాళ్ళు తొలగిపోరు, వారు మంచి నీతి పేరు సంపాదించుకుంటారు. ఈ లోకంలో, ఆ సమాజంలో, గ్రామంలో, కుటుంబాల్లో, గృహాల్లో కూడా నీ పిల్లలకి ఉన్నతమైన పేరు వస్తుందని ఈరోజు ఈ మాటలను బట్టి మనకు తెలుస్తూ ఉంది. ప్రియమైన బిడ్డారా, ప్రవర్తన గురించి మనం నేర్పించాలి. ఆత్మ ఫలాల గురించి మన బిడ్డలకి మనము చెప్పాలి. ఆత్మ ఫలాలు ఎంతమంది గుర్తున్నాయి? ఆత్మ ఫలాలు ఎంతమంది గుర్తున్నాయండి? గలతీయులకు రాసిన పత్రిక కదా 5వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటాయి కదా. ఆత్మ ఫలాలు ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, ఆశ. ఇవన్నీ ఎవరికి నేర్పించాలంట? మనం నేర్చుకున్నాయే మనం ఎవరికి నేర్పించాలి? ఇప్పుడు మన పిల్లలకు కూడా నేర్పించాలి. అలా నేర్పిస్తే కనుక నువ్వు ఒక ఉత్తమమైన తల్లిగా పేరుగాంచడానికి దేవుడు నీకు కృపను అనుగ్రహిస్తాడు. 3వది మనం చెప్పుకుందాము, తన కుమార్ని దైవజనులకు అప్పగించిందంట. ఏం చేసిందంటండి? వినయ్కి ఏం చేసిందంట? తన కుమారుని తీసుకెళ్ళి ఎవరికి అప్పచెప్పిందంట? దైవజనులకు అప్పచెప్పింది. దైవజనులకు అప్పచెప్పటమేనా? ఇది చాలా ఆశ్చర్యం మనకు అనిపిస్తూ ఉంటుంది కదా. తన భర్త గ్రీకు దేశస్థుడైనప్పుడు కూడా, వాళ్ళకి దేవుని మీద ఒక అవగాహన లేనప్పుడు కూడాను తన భర్తలో ఉన్న అలవాట్లు తన బిడ్డకు నేర్పించలేదు. అతను దేవుణ్ణి అంగీకరించలేదు, లేకపోతే ప్రార్థన చేసేవాడు అన్నది కూడా అక్కడ రాయలేదు. కానీ ప్రియమైన బిడ్డారా, ఈమెలో ఉన్న విశ్వాసము, ఈమె జీవం కలిగిన దేవుని మీద పెట్టుకున్న నమ్మకాన్నే తన కుమారునికి నేర్పించింది. కానీ తన భర్తలో ఉన్న లక్షణాలు ఏమీ కూడాను తన బిడ్డలకి నేర్పించలేదు, తన కుమారునికి నేర్పించలేదు. చాలామంది మరి మనం ఇందాక కూడా చెప్పుకున్నాం కదా, ఒకరు విగ్రహారాధన చేస్తూ ఉంటే ఒకరేమో దేవుని సన్నిధికి వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమంటారంటే, నా పిల్లలు కనుక నేను ఎక్కడికి వెళ్తున్నాను, నా పిల్లల్ని అక్కడికైతే పంపించు, నువ్వు వెళ్తే వెళ్ళావు కానీ ప్రార్థనకు వెళ్ళేవాళ్ళు కూడా ఆటంకపరిచేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎన్నో ఆటంకాలు, ప్రార్థనకు వస్తూ ఉంటుంటే స్త్రీకి బోళ్ళని ఆటంకాలు వస్తూ ఉంటాయి. అప్పుడే కూర తీసుకొస్తాడు భర్త, వండకపోతే ఊరుకోడు కదా, అవునే కదా. అప్పుడే మనకి ప్రార్థనకి వెళ్దామన్న టైంకి ఏదో ఒకటి తీసుకొచ్చి మనం ప్రార్థనకి వెళ్ళనివ్వకుండా అపవాది చాలా సందర్భాల్లో కొన్ని దాడులు ఆ రీతిగా కూడా తీసుకొస్తూ ఉంటాయి. కానీ దాన్ని జయించి నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన రోజున దేవుని నామానికి మహిమ కలుగుతుంది. దేవుడు నిన్ను అన్ని విషయాల్లో కూడా గణపరచగలిగిన దేవుడే ఉన్నాడు. 91వ కీర్తనలో అంటారు కదా,
అతను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక నేను అతన్ని రక్షించాను. అతను నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని కనపరుస్తాను. ఈరోజు దేవుని నామాన్ని ఎరిగిన వాళ్ళందరూ కూడా దేవుని నిజంగా మనం ప్రేమిస్తున్నామంటే కనుక ఆ ఘనత ప్రభావాలు కూడా దేవుని బట్టి నీకు కూడా దేవుడు వాటిని ప్రాప్తిస్తాడని ప్రభు పేరిట నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన బిడ్డలారా, మరి ఇటువంటి పరిస్థితుల్లో తన భర్తకి అనుకూలంగా లేని పరిస్థితులు ఉన్నప్పుడు కూడాను యునైక్ ఏం చేస్తుందంటే తన కుమారుణ్ణి దైవ చేతులకు అప్పచెప్పేసింది, దైవజనుల చేతులకు అప్పగిచ్చేసింది. వ్యర్థమైన లోకం వెంబడించకుండగా, వ్యర్థమైన లోకాశలకి తన మనసును వెళ్ళనివ్వకుండగా, వ్యర్థమైన అలవాట్లకి తన బిడ్డని ప్రోత్సహించకుండగా తీసుకెళ్ళి ఎవరికి అప్పచెప్పిందో తెలుసా? పౌలు గారికి అప్పచెప్పింది. ప్రియమైన బిడ్డలారా, మనకు కూడా పిల్లలు ఉన్నారు కదా. ఎప్పుడైనా సరే మందిరాల దగ్గరగా ఉన్నాయి కదండి, పాస్టర్ గారు వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఎప్పుడన్నా సరే దైవజనుల దగ్గరికి వెళ్ళి దర్శించడం మనకి ఏమైనా అలవాటు ఉందా? దైవజనుల దగ్గరికి వెళ్ళి దర్శించే అలవాట్లు మన దగ్గర ఉన్నాయి. ఎప్పుడన్నా మనకుంటే మన పిల్లలకు కూడా అయ్యే వస్తాయి కదా, ఉన్నాయి కదా. అరే ఖాళీగా ఉన్నావు కదరా, వెళ్ళు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళు, ఆయన ఏం మంచి నేర్పిస్తారు. లేదా పాస్టర్ గారు మీటింగ్కి వెళ్తున్నారేమో, ఆయన బ్యాగ్ పట్టుకొని వెళ్ళు. పాస్టర్ గారు సేవలోకి వెళ్తున్నారు, ఆయనతో కలిసి వెళ్ళు అని ప్రోత్సహించే తల్లులుగా మనం ఉండాలి. మనం ఇంకా లోకంలో ఆడియన్ దగ్గర కూర్చోబెడతానికి చూస్తాం తప్ప పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకోం కొంతమంది కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనిచేసినా ఒప్పుకోరు, మందిరాల్లో పనిచేసినా ఒప్పుకోరు కొంతమంది. కానీ ఆ ఆశీర్వాదాలు ఎంత దీవెనకరంగా ఉంటాయంటే ప్రియమైన బిడ్డలారా, రాబోయే దినాల్లో మన పిల్లలకి అవే గొప్ప ఆశీర్వాదం. సేవకులు చేసిన ఉపచారము, సేవకులు చేసిన మేలు, సేవకులు చేసే ఆ యొక్క పరిచర్య ఎన్నటికీ కూడా అది మనకి దీవెనకరంగానే ఉంటాయి మన కుటుంబాలకి. అందుకే తిమోతిని తన తల్లి యునైకే తన కుమారుని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోపెట్టిందో తెలుసా? ఎవరికి అప్పచెప్పిందంటండి? పౌలు గారికి అప్పచెప్పేసింది. ఆ విషయాలు ఇక్కడ మనము చూస్తూ ఉంటుంటే, ఈ పరిస్థితులన్నీ కూడా మనము చూస్తూ ఉంటుంటే ప్రియమైన బిడ్డలారా, పౌలు గారితో ఆవిడ తీసుకెళ్ళి చెప్తారు కదా. ఏమని చెప్తుందంటే, ఈ కుమారుణ్ణి ఈరోజు నేను నీ సేవ కొరకు అప్పచెప్తున్నానయ్యా, అందు గురించే పౌలు గారిని వెంబడించమని. పౌలు గారిని ఎలాగైతే అనుకరిస్తే అలా గొప్ప సేవకుడు అవుతాడో, అలా నా కుమారుడు కూడా ఉన్నతమైన సేవ చేయాలని తిమోతిని తీసుకువెళ్ళి పౌలు గారికి ఇచ్చేసింది. అన్న కూడా ఏం చేసిందంట, అన్న కన్నీటితో ప్రార్థన చేసింది కదా. పిల్లలు లేనప్పుడు ప్రార్థన చేయగా దేవుడు ఒక కుమారుని ఇచ్చాడు. పుట్టిన కుమారుడు, ఒక్కగానో కుమారుడు, లేక ఎప్పుడుకో పుట్టాడు ఆ కొడుకు. పుట్టిన వాడిని తీసుకెళ్ళి ఏం చేస్తుంది ఆవిడ? సేవకుడి చేతులకు అప్పచెప్పేసింది కదండి. దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించేసుకుంది. ఈ రోజుల్లో అలాంటి విశ్వాసం కలిగిన తల్లులుగా మనం ఉండాలి. దేవుని కొరకు మన పిల్లల్ని సమర్పించుకోవాలి, దేవుని సేవకు సమర్పించుకోవాలి. ఎంతమంది పిల్లల్ని సేవకు సమర్పించుకున్న వాళ్ళు ఉన్నారు? మన ఇళ్ళల్లో ఒక్క పిల్లోడినైనా దేవుని కొరకు అప్పగిస్తేనంట నలుమూలలు ఎక్కడ కూడాను అన్నిలుగా ఉండేవారు అవకాశం ఉండదు. దేవుడు అందరిని కూడాను దేవుని కొరకు, ఆత్మల సంపాదన కొరకు సిద్ధపాటు చేసే తల్లులుగా మనం ఉంటే కనుక లోకంలో ఏ ఆత్మ కూడా నశించిపోదంట. అందరూ రక్షించబడటానికి దేవుడు సహాయం చేస్తాడంట. అందుకే ప్రియమైన బిడ్డలారా, నీ బిడ్డల యొక్క సమయం కానీ, నీ బిడ్డల యొక్క బలము కానీ, నీ బిడ్డల యొక్క మరి ఆలోచనలు కానీ దేవుని తట్టు మళ్ళించండి. దేవుని వైపు మళ్ళిస్తే కనుక తప్పకుండా ఈ లోకంలో ఒక మంచి పేరు, ప్రతిష్టతను పొందుకునే కృప దేవుడు మీకు ఇస్తూ ఉంటాడు. మరి ఒక ప్రాంతంలో ప్రియమైన బిడ్డలారా, ఇద్దరు ప్రేమికులు ఉన్నారు. ఆ ఇద్దరు కూడా మంచి డాక్టర్స్, ప్రేమించుకున్నారు. కానీ కులాలు వేరు, క్యాస్ట్ వేరు అయ్యేసరికి అటు ఇటు ఒప్పుకోపోయేసరికి అంటే వాళ్ళిద్దరు ఏం చేశారంటే విష పదార్థాలు సేవించి వాళ్ళిద్దరు ప్రాణాలు కోల్పోయారు. దానివలన ఎవరికి ఉపయోగం? కన్నా తల్లిదండ్రులకి రోదన, దుఃఖం తప్ప ప్రయోజనం ఏమీ కూడా లేదు. ఈరోజు మన పిల్లలు అలాంటి పరిస్థితిలోనికి వెళ్ళకుండా వారి ఆలోచన, వారి మనసు, వారి హృదయము దృఢపరచుకోవాలి అంటే దేవుని మందిరానికి దగ్గరగా ఉండాలి, దేవుని సేవకులతో ఉండాలి ఎక్కువగా. అలాగ సహవాసం చేసేవారుగా మన పిల్లలను కూడా మనము ప్రోత్సహించాలి. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఎక్కడైనా చెడు ఆలోచన వచ్చినా సరే దైవజనుతో వెళుతూ ఉన్నప్పుడు, అయ్యో నా సేవకుడిలో ఉన్నాడు కనుక నా సేవకుడికి కానీ నా ఇంటి వారికి కానీ నేను తలవంపులు చేసే పనులు నేను
చేయకూడదని ఒక ఆలోచన వారిలో దేవుడే రేపుతాడు. అందుకే సేవకుల దగ్గరికి నీ పిల్లల్ని ప్రోత్సాహకరంగా పంపించండి. ఉజ్జీవకరంగా నీ బిడ్డలు బ్రతుకుతానికి దేవుడు కృపను అనుగ్రహిస్తూ ఉంటాడు. ప్రియమైన బిడ్డారా, దేవుని వాక్యానికి దేవుని సేవకు నీ పిల్లల్ని అప్పగించగలిగితే కనుక మరి గొప్ప దైవజనులుగా ఈ లోకంలో అనేక మందిని రక్షించడానికి ఒక మాదిరి కలిగిన సువార్థికులుగా దేవుడు వారిని వాడుకోవడానికి కృపను అనుగ్రహిస్తూ ఉంటారు. ప్రియమైన బిడ్డారా, ఈరోజు ఈ మాటను బట్టి దేవుని సన్నిధిలో మనం ఆలోచించేస్తున్న మాటలు ఏంటిదంటే, ఈ స్త్రీ మరి తీసుకువెళ్ళంటే తన పిల్లల్ని తన పుట్టింటికో అత్తింటికో లేదా స్నేహితుడికో లేకపోతే ఇరుగు పొరుగు వరకు అప్పచెప్పలేదంటే పిల్లల్ని ఏం చేసిందంటే ఈయనకే దైవజనుని చేతులకి అప్పగించింది. దైవజనుల చేతులకు అప్పగించింది. ఆ సేవకుడి దగ్గర ఉంటే నా కుమారుడు ఆశీర్వాదకరంగా ఉంటాడు, ప్రయోజనకరంగా ఉంటాడు, మేలు పొందుకుంటాడు, నా బిడ్డడు అనేక మందికి దీవెనకరంగా ఉంటాడని ఆ తల్లి చిన్నప్పటి నుంచి కూడాను ఆ కుమారుని గురించి అంత మంచి ఆలోచన కలిగి ఆ ఆలోచనతోనే పౌలు గారి చేతులకు అప్పగించింది. అందుకే ఆయన అంటాడు కదా, 2వ పత్రికలు మనం చూస్తూ ఉంటుంటే మరి ఇక్కడ 1వ పత్రిక 2వ పత్రిక కూడా తిమోతి రాయించడానికి దేవుడు సహాయం చేశాడు. ఎంత గొప్ప ధన్యత అండి! పరిశుద్ధ గ్రంథంలో పేర్లు ఉండటం ఒక వంతు అయితే గ్రంథాలు రాయించడం కూడా దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఈరోజు దేవుని యొక్క బిడ్డలుగా ఉంటే కనుక రేపు రాబోయే రోజుల్లో కూడాను, రాబోయే దినాల్లో కూడా మనలను మన బిడ్డలను కూడా ఈ రీతిగా వాడుకోవాలని ఒక సంకల్పం మనలో ఉండాలి, ఒక ఆలోచన మనలో ఉండాలి, దృఢమైన విశ్వాసం మనలో ఉండాలి, ఒక నమ్మకంతో మనం బ్రతకాలి. మన పిల్లలకి ఎక్కడ కూడా ఏ ద్రోహం జరగకూడదు, మన పిల్లలకి అన్యాయం జరగకూడదు, ఏ కీడు మన పిల్లలకి వాటిల్లకూడదు. అంటే ప్రియమైన బిడ్డారా, మనం దేవుని దగ్గర మన పిల్లల్ని సమర్పించుకొని దేవుని అడుగుజాడల్లో దేవుని యొక్క నీడలో మన బిడ్డలను పెంచడానికి మనం సిద్ధపడవలసిందిగా ప్రభు పేట నేను తెలియజేస్తూ ఉన్నాను. ఏమంటే శ్రమల్లో, వ్యాధంలో, బాధల్లో కూడానంట పౌలు గారితో తిమోతి వెంబడిస్తూ వెళ్ళిపోయాడు. ఈరోజు గొప్ప సాక్ష్యాన్ని కొడుకు ద్వారా ఈరోజు మనం కూడా వినడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. ఈ యునైకే విశ్వాసాన్ని బదిలీ చేసి తాను ఒక తల్లిగా, సాధారణమైన ఒక తల్లి ఉన్నతమైన శిఖరాలు ఎక్కేస్తుంది. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో తన పేరు ఎంత ఉన్నతంగా రాయిచ్చారంటే కారణం ఒక మామూలు స్త్రీ కదండి, మామూలు స్త్రీ. ఆమె వెనకాల బలం ఉందని, ధనం ఉందని, ఆస్తులు ఉన్నాయని ఏమీ రాయలేదు, ఆమెకి ఇన్ని డిగ్రీలు ఉన్నాయని ఏమీ లేవు. కానీ ఒక నామకార్థంగా ఉన్న, ఒక సీదగా ఉన్న ఒక స్త్రీ ఒక చక్కటి పేరును పొందుకోవడానికి దేవుడు తన కృపనిచ్చాడు. కారణం ఏంటిదంటే తల్లిలో ఉన్న అనేక అలవాట్లు, తల్లిలో ఉన్న మంచి అలవాట్లు ఈరోజు బిడ్డల్లోనికి వస్తూ ఉంటాయి. తల్లిదండ్రులు ఏమున్నాయో అవి వస్తూ ఉంటాయి. చాలామంది అంటారు కదా, వారిలో ఉన్న రక్తం అండి అంటారు కదా, నాన్న రక్తం ఎక్కడ పోతుంది, అమ్మ రక్తం ఎక్కడ పోతుంది, ఇలాగని అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ విశ్వాసము రక్తం ప్రవహించడం బట్టి వచ్చేది కాదు కదండి, రక్తం ద్వారా వచ్చిన విశ్వాసం కాదు దేవుని మీద. ఎలా వచ్చిందంట, తన కొడుకుని కూర్చోపెట్టుకొని తర్బీదు ఇచ్చిందంట. ఏం చేసిందంటే తల్లి తర్బీదు ఇచ్చిందంట. నువ్వు ఇలా ప్రార్థన చేసుకోవాలి, నువ్వు ఇలా దేవుని వాక్యం చదవాలి, దేవుని సేవకులతో కలిసి ఉండాలి, నువ్వు దేవుని మాటలు వినాలి, ప్రతిదీ కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. అది పాపం, నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, దానివల్ల నీకు భయంకరమైన నరకంలోనికి వెళ్తాము. పిల్లలకి అధ్యయనం అయ్యేటట్టు దేవుని యొక్క మాటలు ఆ బిడ్డడికి తరబేదు చేసే ఒక మంచి తల్లిగా పేరు తెచ్చుకుంది యునైకే. ప్రియమైన బిడ్డారా, అందు గురించే పాపానికి పరిహారమైన మరి తన జీవితాన్ని, విశ్వాసానికి తన కుమారుణ్ణి అప్పగించడానికి సిద్ధపడ్డది. ఇదిగో నా పాపానికి పరిహారం యేసు ప్రభు వల్లే నాకు కలిగింది. నా పాపం పోయింది అంటే, నా జీవితం ఒక నూతన క్రొత్త జన్మని నేను ఎత్తాను అంటే కారణము యేసు ప్రభు. ఆయన నా కొరకు మరణించాడు, తిరిగి లేచాడు, ఆయన రక్తాన్ని నా కొరకు కుమ్మరించాడు, ఆయన రక్తంలో నా పాపాలన్నీ కూడా శుద్ధి చేశాడు. నేను ఈరోజు ఆయన బిడ్డని, నేను లోక సంబంధమైన బిడ్డను కాదు, తల్లిని కాదు, నేను క్రీస్తుని కలిగిన ఒక తల్లిగా నేను బ్రతుకుతూ ఉన్నాను. కనుక ఇదిగో తిమోతి, నీవు నన్ను అనుకరించాలి, నీవు నన్ను అనుసరించాలి, నీవు నాలో ఉన్న విశ్వాసం ఎలా ఉందో నువ్వు గమనిస్తున్నావు కనుక అదే విశ్వాసం రాబోయే రోజుల్లో నీలో ఉండాలన్నది తన తల్లి తన బిడ్డలు కూర్చోబెట్టి నేర్పిస్తూ ప్రతీది కూడా చెప్పిందంట.
ఆ తల్లి వచ్చి చేసిన తల్లిని బట్టి ప్రియమైన బిడ్డలారా ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో పెద్ద స్థానాన్ని పొందుకుంది. తల్లి పొందుకుంది, కుమారుడు కూడా పొందుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మన స్థాయి ఏ లెవెల్లో ఉంది, మన విశ్వాసం అనే స్థాయి ఏ పరిస్థితుల్లో ఉందో ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. మనలో అంత గొప్ప విశ్వాసం ఉంటే మన పిల్లలు నిజంగా మనకంటే రెట్టింపు విశ్వాసం జరుగుతారు. మనలో లేకపోతే ఆ నమ్మకం, మనలో ఆ విశ్వాసం లేకపోతే మన పిల్లల్ని ఎలా మనం పెంచగలుగుతాము, మన పిల్లలకి ఎలా నీతిని బోధించగలుగుతాము, మన పిల్లలకి పరిశుద్ధత ఎలా ఉంటుందో ఎలా చూపించగలుగుతాం, మనం దేవుని శక్తి ఏంటో మనం ఎలా రుజువు చేయగలుగుతాం మన పిల్లలకి. ఒకసారి ఆలోచించేద్దాం మనం అందరం కూడా. ప్రియమైన బిడ్డలారా, వినేక లాంటి తల్లిగా మనం ఉండాలి. మనం అలా ఉండాలి అంటే నిష్కపటమైన విశ్వాసగా ఉండాలి. బాల్యం నుండి కూడా నీ పిల్లలకి దేవుని యొక్క లేఖనాలు, దైవ లేఖనాలు ధ్యానం చేయగలిగిన జ్ఞానంతో నీ బిడ్డలు నింపటానికి నువ్వు నింపబడాలి, నీ బిడ్డలు నింపాలి. అదేవిధంగా మనం చూస్తే కుమారుణ్ణి దైవజన్ని వెంబడించడానికి ప్రోత్సహించిన తల్లి ఈరోజు నువ్వు పరిచర్య కొరకు నీ పిల్లలను ప్రోత్సహించాలి. నువ్వు ప్రోత్సాహకరంగా ఉండాలి. నీ వెనకాల వచ్చే నీ పిల్లలను కూడా అదే పరిచర్య కొరకు ప్రోత్సహించే తల్లిగా నువ్వు ఉండాలని ప్రభు పేరు నేను తెలియజేస్తా ఉన్నాను. చాలామంది తల్లిదండ్రులు దేవుణ్ణి వారి పిల్లలకు దేవుని గురించి చాలామంది తల్లిదండ్రులు చెప్పక ఈరోజు చాలామంది పిల్లలు పతనమైపోతున్నారు. లోకంలో పాపంలో జారిపోవడానికి కారణం ఏంటిదంటే దేవుని గురించి చెప్పవలసిన విషయాలు వారికి చెప్పకుండా ఉన్నాయి. అందుకే చాలామంది దుర్మార్గులు కానీ చాలామంది పాపములను భయంకరమైన పరిస్థితులు ఆఖరికి తల్లినే కొట్టే పరిస్థితి వచ్చేస్తున్నారు పిల్లలు. తల్లిదండ్రుల మీద ఎదురు సమాధానం చెప్తూ ఉన్నారు, తల్లిదండ్రుల్ని తిరగబాటు చేస్తూ ఉన్నారు. ఈరోజు మన పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారండి, ఇప్పటి నుంచే చాలామంది ఫోన్లు అలవాటు చేసేస్తున్నారు పిల్లలు కదా. ఫోన్లో మొన్న ఒక ఫేస్బుక్లో ఒకటి వచ్చింది, నైజీరియా ప్రాంతం వాళ్ళంతా కూడా ఒక తీర్మానం చేసుకున్నారంటే ఏమనంటే మా పిల్లలకి ర్యాంకులు రావటం లేదు, మా పిల్లలకి స్కూల్కి వెళ్తున్నారే కానీ కాలేజీలకు వెళ్తున్నారే కానీ చదువుల్లో సరిగా మార్కులు రావటానికి కారణం ఫోన్లని వాళ్ళందరూ కూడా నేను మన గ్రూప్ దాంట్లో కూడా పెట్టాను, గాస్పల్ గ్రూప్లో పెట్టాను. ఫోన్లు పేరెంట్స్ తీసుకున్న నిర్ణయం ఏంటిదంటే వాళ్ళ ఇళ్లలో ఉన్న ఫోన్లన్నీ తీసుకొచ్చి పగలగొట్టేసి, ఫోన్ల వల్ల పిల్లలు చాలా అపాయకరమైన పరిస్థితులు ఉంటాయి. మనం ఇంకా వాళ్ళు అడుగుతూ ఉంటే ఫోన్ ఇచ్చేస్తున్నారు. అన్నం తినేటప్పుడు ఫోనే పిల్లలు, ఏమండి ఎక్కడికి వెళ్ళినా సరే ఫోనే. వాళ్ళు ఇంకా ప్రతి దానికి కూడా ఫోన్ తల్లిదండ్రులు కూడాను వీడు ఫోన్ మనం పడలేకపోతున్నారు రా బాబు ఎందుకులే అని ఫోన్ ఇచ్చేస్తున్నారు. ఆ ఫోన్ ఇప్పుడు వాళ్ళకి ఎలాగ అలవాటు అయిపోయిందంటే వాళ్ళ కళ్ళుకి ప్రమాదమా, బ్రెయిన్కి ప్రమాదమా, వారి మనసుకు ప్రమాదమా, వారి దేహానికి కూడా అది ప్రమాదమే కదని చాలామంది గ్రహించుకోలేని వారు చాలామంది ఉన్నారు. ఆ కాసేపు వాడు ఏడవకుండా ఉంటాడు కదా అనుకుంటున్నారే తప్ప ఏమంటే కొంచెం ఏం చూపెడుతున్నారు, అన్నీ కూడాను మామూలు చూపెడుతున్నారు. ఇప్పుడు సండే స్కూల్ పాటలు ఉంటాయి, చిన్నపిల్లలు వేసే డాన్సులు, సండే స్కూల్ యాక్షన్ సాంగ్స్ ఉంటాయి, అవి పెట్టవచ్చు కదా పిల్లలకి. అవి కూడా పెట్టరు, వాళ్ళు ఏదో కార్టూన్ అంటారు, ఇంకోటి అంటారు, ఇవే తప్ప ఇంకా అందు గురించి వాడికి చిన్నప్పటి నుంచి కూడా పాటలు కూడా సరిగ్గా రావు. ఇప్పుడు చూడండి కొంతమంది పిల్లలకి అరే నీకు ఏ పాట వచ్చంటే మొన్న నేను మా ఊళ్ళో మా వీరంపాలెంలో ఒక పిల్లని అడిగాను. నేను చిన్నపిల్ల ఒక పిల్ల ఉంటుంది, ఆ పిల్లని నేను పిలిచి సండే స్కూల్ పాట ఒక పాట పాడు అన్నాను. నేను నాకు సండే స్కూల్ పాటలు రావండి అన్న. ఏ పాటలు వచ్చాయంటే ఏదో పాట చెప్పింది. ఆ పాటలు మనం పాడలేము కూడా, ఆ పాటకే డాన్స్ వచ్చంట. సండే స్కూల్ పాటలకి డాన్సులు రావు. చూడండి, క్రైస్తవ బిడ్డలమే, క్రీస్తులు కలిగిన వారమే, క్రైస్తవ కుటుంబాలే మనందరికీ కూడా ఆదివారం ఆరాధనకి వెళ్తున్నాం, అదొక్కటే మనకు సరిపోతుంది అనుకుంటాం. కానీ నీవు నీ బిడ్డల భక్తిలో పెంచాలి అంటే నువ్వు ఏ ప్రార్థనకి వెళ్తే ఆ ప్రార్థనకు నువ్వు కూడా తీసుకువెళ్ళి నీ పిల్లల్ని. ప్రియమైన బిడ్డలారా, నీ పిల్లలకి విశ్వాసం కానీ ప్రార్థన కానీ అది పాడటం కానీ నువ్వు అలవాటు చేయకపోతే ఎవరు అలవాటు చేస్తారు? తల్లి వాడే ఒక బడి కదా, గుడైన బడైన తల్లి వాడి నుంచి. అందుకే మోషే బాలుడిగా ఉన్నప్పుడు పాలిస్తూ ఉండగానే తల్లి బాల్యంలోనే మోషేకి అన్ని విషయాలు నేర్పింది. అందుకే దేవుని యొక్క శక్తి ఏంటో తెలుసుకున్నాడు కనుక అనేక మంది ప్రజలకు ఒక నాయకుడిగా దేవుడు తనని తీర్చింది.
ఈరోజు ఇంట్లో ఉంటున్న మన పిల్లలకి సెలవు వచ్చిందంటే ఏం చేస్తున్నాం మనం? కూర్చోపెట్టి వేసవకాలం సెలవులు వచ్చినాయి అనుకోండి, ఎన్ని ఆలోచిస్తామో. ఈ పిల్లలకి వేసవకాలం సెలవు వచ్చిందంటే మ్యూజిక్ రావాలి, ఆ రోజు ఏదో హిందీ చదవటానికి వెళ్ళాలి, ఇంకో దానికి డ్రాయింగ్ ప్రాక్టీస్ అంటాము, ఇంకోటి ప్రాక్టీస్ అంటాము, వేరే వేరే వాటికి అన్నిటికీ ప్రోత్సహిస్తాం. కానీ మే నెలలో సెలవులు వచ్చినాయి అంటే పిల్లలకి కూర్చోబెట్టి ఇదిగో నువ్వు 10 గంటల వాక్యాలు చదవాలి, ఇలా ప్రార్థన చేయాలని చెప్పే తల్లులు మనకి ఎక్కడ కూడా కనపడలేదు. ప్రియమైన బిడ్డలారా, యునేకే ఎంత మంచి తల్లి. ఈరోజు తిమోతి లాంటి గొప్ప ఆత్మీయమైన బిడ్డను కనడానికి, ఒక ఆత్మీయుడైన ఒక కుమారుకి తల్లిగా ఉంటానికి, అనేక మంది ఆత్మలను ప్రోత్సహించే కుమారుడిగా తన కుమారుని దేవునికి అప్పగించి సువార్త పనులకి ముందుకు ప్రోత్సహించిన తల్లి. ఈరోజు మన పిల్లలు దీవెనకరంగా అనేక మందికి మేలుకరంగా ఉండాలి అంటే తల్లుల్లోనే ఉంది బాధ్యత అంతా కూడా. ప్రియమైన బిడ్డలారా, నాన్సీ అనే ఒక తల్లి ఉంది. ఆ తల్లి యొక్క కుమారుడు పేరు అబ్రహాం లింకన్. మీ అందరికీ తెలుసు కదా అబ్రహాం లింకన్ గారు ఏంటి, ఆయన పదవి ఏంటి? అబ్రహాం లింకన్ ఆయన ప్రెసిడెంట్, అమెరికా ప్రెసిడెంట్. అమెరికా ప్రెసిడెంట్గా ఆయన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ క్రైస్తవుల యొక్క సిద్ధాంతాన్ని స్థాపించగలిగిన ఒక మంచి నాయకుడు అబ్రహాం లింకన్. ఆయన క్రైస్తవుల యొక్క సిద్ధాంతము నడిపించే విషయంలో ఒక నాయకుడిగా ఉండటానికి, ఒక ప్రెసిడెంట్గా అతను మంచి పేరు తెచ్చుకోవడానికి కారణం ఎవరో తెలుసండి? తన తల్లి నాన్సీ. ఆవిడ గొప్ప ప్రార్థన పరురాలు. తన కుమారులు ఒక్కొక్క సమయంలో ఆవిడ వెనకాల ప్రార్థనకి వెళ్ళలేకపోతే కనుక, ఆవిడ ఆదివారం ప్రార్థనకి వెళ్ళినా, మధ్యలో వేరే మీటింగ్స్కి వెళ్ళినా, ఎక్కడన్నా ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఏ వాక్యం అయితే వింటుందో ఆ తల్లి, ఇంటికి వచ్చిన తర్వాత ఆ పిల్లలను కూర్చోబెట్టంట. ఆ పిల్లలను కూర్చోబెట్టి ఆ పిల్లలకి దగ్గర పెట్టుకొని, నేను ఈరోజు మీటింగ్కి వెళ్ళాను పలానా చోటికి, పలానా స్థలంలో, అక్కడ ఈ వాక్యం చెప్పాను. ఒక్క అక్షరం కూడా తప్పిపోకుండా అక్కడ ఏ సేవకులైతే, ఏ దైవజనురాలైతే ఏ మాటలు చెప్పిందో అవి పిల్లలను కూర్చోబెట్టి చెప్పడం ఆవిడ అలవాటు అంట. ఆ రీతిగా తన పిల్లలకి వాక్యాన్ని చెప్తూ ఉందంట. ఆ వాక్యం చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళకపోయినా ఇంటి దగ్గరికి వచ్చి ఆ వాక్యం చెప్పినప్పుడు అబ్రహాం లింకన్ గారు వీళ్ళందరూ కూడా తన పిల్లలు, నాన్సీ పిల్లలు, ప్రియమైన బిడ్డలారా, చాలా విశ్వాసపరులుగా తీర్చిదిద్దటానికి కారణం ఏంటిదంటే ఆ తల్లి ప్రార్థన, ఆ తల్లి అందించిన మంచి మాటలు దేవుని గురించి. ఆయన అంటాడు, తల్లి గురించి ఒక సాక్ష్యం చెప్తాడు లింకన్ గారు. ఏమంటారో తెలుసా? ప్రార్థన చేసే తల్లులు మన ఇంట్లో ఉంటే మన పిల్లలు ఎప్పటికి కూడా పేదవాళ్ళు కారు అంటాడు ఆయన. ఏమంటున్నాడంటండి, ప్రార్థించగలిగిన తల్లి ఏ ఇంట్లో అయితే ఉంటుందో భారముతోనూ, పట్టుదలతోనూ, విజ్ఞాపనతోనూ బిడ్డల కొరకు నిరంతరము కూడాను ప్రార్థించగలిగిన తల్లి, కన్నీరు కార్చే తల్లి, విశ్వాసపరులుగా ఉండే ఒక తల్లి ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో పేదరికం ఉండదు, ఆ బిడ్డలు పేదవారు కారని చెప్తున్నాడు. ఎంత మంచి మాట. నిజమే. ఒకవేళ తల్లిదండ్రుల పొజిషన్లో మనం ఒకవేళ చిన్న స్థితిలో ఉండొచ్చు, రేపు మన పిల్లలు ఎలా ఉంటారో తెలుసా? గొప్పవారుగా మార్చబడతారు. కారణం ఏంటిదంటే నువ్వు ఇక్కడ వేసే పునాది, ఇక్కడ వేసే ప్రార్థన, ఈ విశ్వాసము రేపు నీ బిడ్డల్ని ఉన్నతమైన స్థాయిలోనికి నడిపిస్తారు. ఈరోజు అటువంటి తల్లిగా నీవు ఉండాలన్నది ప్రభు పేట నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఈ దినాల్లో మనం అందరం కూడా ప్రభు దగ్గర విజ్ఞాపన చేయవలసింది ఏంటిదంటే మా పిల్లలు నీ కొరకు వాడబడాలి. మా పిల్లలు నీ బలమైన శక్తి ద్వారా అనేక మందికి మాదిరికరంగా ఉండాలయ్యా. తిమోతిలాగా ఒక సువార్థికులుగా నా బిడ్డలు మార్చబడాలి. నేను అలా పెంచడానికి తగిన జ్ఞానం మాకు దయచేయాలని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మనకి ఆ గొప్ప ధైర్యాన్ని మనకి ఇస్తాడు. దేవుని ప్రణాళికలో నీ పిల్లలు ఏమై ఉన్నారో నువ్వు దేవుని దగ్గర అడుగు. అయ్యా, నా పిల్లల్ని అయితే కన్నాను కానీ వీళ్ళని ఎలా తీర్చిదిద్దాలో నాకు తెలియదు, కానీ నా పిల్లలు నీ చిత్తంలో, నీ ప్రణాళికలో నా పిల్లల్ని ఏం చేయమంటావు నాకు బయలుపరచు ప్రభా. ఆ రీతిగా నా పిల్లల్ని ప్రోత్సహిస్తాను, ఆ రీతిగా నా పిల్లల్ని నడిపిస్తానని ప్రభు దగ్గర కన్నీరు కారుస్తే కనుక దేవుని చిత్తానుసారంగా నీ పిల్లలు ప్రార్థనా పరులుగాను, విశ్వాస పరులుగాను,
దేవునికి లోబడి బిడ్డలుగాను అనేక మంది ప్రజలకు మాదిరికరంగాను రేపు పొద్దున వాళ్ళు ప్రెసిడెంట్లు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు ఇంకా ముఖ్యమైన ప్రదేశాల్లో దేవుని కొరకు వాడబడవచ్చు, అనేక ప్రాంతాల్లో నిలబడవచ్చు, మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడవచ్చు, మంచి సువార్థికులుగా నీ బిడ్డలు మారవచ్చు. ప్రియమైన బిడ్డలారా, దీని అంతటికి కారణం వెనకాల ఒక తల్లి ప్రార్థన. ఈరోజు ఆ తల్లి ప్రార్థన కుటుంబాల్లో ఉంటే కనుక భర్తను కూడా మార్చుకునే జ్ఞానాన్ని దేవుడు ఇస్తారు తప్పకుండా. మరి గ్రీకు దేశస్థుడు అయినప్పుడు కూడా ఆయన మాట ఎక్కడ కూడా ఆవిడ కాదనలేదు. అయినా సరే భర్తతో ఆవిడ జీవిస్తూ తన పిల్లవాడిని, తన ఇంటి వాడిని ఒక విశ్వాసంలో నడిపించుకున్న ఒక గొప్ప స్త్రీ యూనిట్. ఈరోజు అవ్వలో ఉంది విశ్వాసం, తల్లిలో ఉంది, తర్వాత తన కుమారుడు అంటే వచ్చింది. నిజంగా ఎంత గొప్ప సంతోషం అంటే ప్రియమైన బిడ్డలారా, మా నాయనమ్మ గారు మంచి ప్రార్థన పడ్డారు. మా తాతయ్య నాయనమ్మ గారు వారికి ప్రభు దర్శనం ఇచ్చి విజయవాడ కామితోపులు పరిచర్య చేయమని వెళ్ళమని చెప్తే ఆకువీడి ప్రాంతం వదిలిపెట్టేసి విజయవాడ పరిచర్య కోసం వాళ్ళు చనిపోయేంత వరకు కూడా, వారి వయసు పెద్దదైపోయినప్పుడు కూడా 90 సంవత్సరాలు దాటైన పరిస్థితుల్లో కూడా వారు ప్రాణాలు అక్కడే విడిచిపెడతానికి ఇష్టపడతారు. వారి పరిచర్య అంత గొప్ప ప్రార్థనా పరులు మా నాయనమ్మ తాతయ్య. వాళ్ళ దగ్గర మా నాన్నగారు దుబాయ్ వెళ్ళిపోతున్నప్పుడు మా ఫ్యామిలీ అంతా కూడా మేము విజయవాడలో నుండి వాళ్ళు మా నాయనమ్మ వాళ్ళతో కలిసి ఉండేవాళ్ళు. మా నాయనమ్మలో ఉన్న ప్రార్థన మా అమ్మగారిలోకి వచ్చింది. మా అమ్మగారు చాలా ప్రార్థన పరులు. మా ఇంట్లో ఏదైనా చిన్న సమస్య వచ్చినా మేము యవనస్తులుగా ఉన్నప్పుడు కానీ చిన్నప్పటి నుంచి కూడాను మాకు ఉపవాసం పెట్టేసేసి ఉపవాస ప్రార్థనని ప్రకటించేసి ఆ పూట ఇంట్లో మాకు ప్రార్థన పెట్టేసేవారు మా అమ్మగారు. ఏదైనా చిన్న సమస్య వచ్చింది, మా వివాహాల విషయాల్లో కానీ ఏ పరిస్థితుల్లో నన్ను ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్ళటానికే దేవుడు కృపను గ్రహించారు. మన జీవితాల్లో మన కుటుంబాలు ఇప్పుడు నేను ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకు అదే గుర్తుకొచ్చిందంట. మా నాయనమ్మ గారిలో ఉన్న ప్రార్థన మా అమ్మగారి దగ్గర నుంచి మరలా నా దగ్గరికి, ఈరోజు నా తర్వాత నా పిల్లల్లోనికి ఈ రీతిగా మా ఇళ్ళల్లో ఈ విశ్వాసం ఇలా ప్రవహించుకుంటూ వెళ్తూ ఉంటుంటే అనేక మందికి ఒక మార్గదర్శులుగా ఉండటానికి దేవుడు పంపిస్తారు. అంతేకాదు నశించిపోతున్న ప్రతి ఆత్మను కూడా బలపరిచి రక్షించడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తారని ఈ మాటలను బట్టి నేను తెలియజేస్తూ ఉన్నాను. నీ ఇంట్లో ఇటువంటి ప్రార్థన ఉండాలి. నీవు కూడా యునేక లాంటి ఒక తల్లిగా పేరును దాచుకోవాలి. ఒక మంచి ఉత్తమమైన తల్లిగా ఉండాలి. నిన్ను బట్టి నీ భర్త సంతోషించాలి, నీ భర్త నీ కుటుంబాన్ని బట్టి నీ బిడ్డలు ఆనందకరంగా ఉండాలని ప్రభువు బట్టి ఈ మాటలు నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకో.